పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ రావిల్పేడే జిల్లాల్లో ఉన్నటువంటి తక్షశిల సుమారు 3000 ఏళ్ల నాటి ఘనమైన చరిత్ర కలిగిన ఒక అద్భుతమైన ప్రాచీన నగరం. ఒకప్పుడు సెంట్రల్ ఆసియాలోనే అత్యంత కీలకమైనటువంటి విద్యా కేంద్రంగా, బౌద్ధ సంస్కృతికి నిలయంగా వెలిగినటువంటి ఈ అపురూప చారిత్రక ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్ అధికారుల అనాలోచిత నిర్ణయాలకు బలవుతోంది. టాక్సీలా పరిధిలోని మెహరా మొరాడు అలాగే స్కిరప్ అనే 2 కీలక పురాతన ప్రాంతాల్లో పంజాబ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేపట్టిన కొన్ని పనులు అంతర్జాతీయంగా పెద్ద వివాదానికి దారితీశాయి. కన్జర్వేషన్ పేరుతో అక్కడి ఒరిజినల్ గోడలను మార్చేసి వాటి స్థానంలో మోడ్రన్ సిమెంట్, కొత్త రాళ్లను ఉపయోగిస్తూ గోడల ఎత్తును ఇష్టానుసారంగా పెంచేస్తూ రీకన్స్ట్రక్షన్ పనులను చేపట్టారు. ఇక ఈ అనాగరిక పనులు ఫోటోలను ఈ ఏడాది మార్చిలో ఒక సందర్శకుడు ప్యారిస్లోని యునెస్కోకు చెందినటువంటి పాకిస్తాన్ ప్రతినిధికి పంపడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ ఫోటోలను చూసి షాక్ తిన్న యునెస్కో బృందం జూన్ 12న నేరుగా టాక్సీలలో పర్యటించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. పురాతన కట్టడాల రిపేర్లలో సిమెంట్ వాడడం, ఒరిజినల్ స్ట్రక్చర్ను మార్చేయడం యునెస్కో రూల్స్ ప్రకారం తీవ్రమైనటువంటి నిబంధన ఉల్లంఘన. దీనివల్ల టెక్సీల పవిత్రత, చారిత్రక విలువ పూర్తిగా దెబ్బతిన్నాయని యునెస్కో తేల్చి చెప్పింది. వెంటనే ఈ మార్పులను పాత పద్ధతిలోకి మార్చకపోతే టాక్సీలను మొదట డేంజర్ లిస్టులో పెడతామని, ఆపై పూర్తిగా వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ నుండి తొలగిస్తామంటూ హెచ్చరించింది. ఇక యునెస్కో చరిత్రలో ఇప్పటి వరకు కేవలం 3 సైట్లు మాత్రమే తమ హెరిటేజ్ ట్యాగ్ను కోల్పోయాయి. ఇక 2007లో ఓమన్, 2009లో జర్మనీ, 2021లో బ్రిటన్కు చెందినటువంటి యువర్ఫుల్ నగరం ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు గనక టాక్సీల గుర్తింపు పోతే ఆ లిస్టులో చేరిన 4వ సైట్గా పాకిస్తాన్ తీవ్రమైనటువంటి అంతర్జాతీయ అవమానాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. 1997 నుండి మరో 24 చారిత్రక ప్రాంతాలను వరల్డ్ హెరిటేజ్ లిస్టులో చేర్చాలని పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలకు ఇది అతిపెద్ద దెబ్బ కానుంది. అయితే పంజాబ్ ఆర్కియాలజీ డైరెక్టర్ జనరల్ మాలిక్ జహీర్ అబ్బాస్ మాత్రం తమ తప్పును ఒప్పుకోవడం లేదు. తాము చేసింది రీకన్స్ట్రక్షన్ కాదని, కేవలం పురాతన కట్టడాలు కూలిపోకుండా కాపాడే అంతర్జాతీయ కన్జర్వేషన్ చర్యలు మాత్రమేనంటూ డిఫెండ్ చేసుకుంటున్నారు. కానీ ఈ నెలలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ జరగబోతోంది. పాకిస్తాన్ సమర్పించే డాక్యుమెంట్స్, హెరిటేజ్ ఇంపాక్ట్ అసైన్మెంట్ రిపోర్టు పైన ఇప్పుడు టాక్సీల భవిష్యత్తు ఆధారపడి ఉంది. టూరిజం ద్వారా ఆదాయం తెచ్చిపెట్టే ఈ చారిత్రక సంపదను పాకిస్తాన్ కాపాడుకుంటుందో లేక చేతులారా పోగొట్టుకుంటుందో వేచి చూడాలి.